హాయ్ అండి. అందరికీ నమస్కారం. కానీ నేను కూడా నీకు చెప్పాను, నిన్ను మీ బావ ప్రేమించట్లేదు అని. అయినా ఎందుకు ఇలా చేశావు అని అడిగాడు బాధగా గౌతమ్. ప్లీజ్ గౌతమ్, ఇంక వదిలేయ్ అని విసురుగా అంది. కాసేపు సైలెంట్ అయిపోయాడు గౌతమ్. మరి లైఫ్ లాంగ్ ఇలానే ఉంటావా అని అడిగాడు మళ్ళీ. మా అప్ప ఏం డెసిషన్ తీసుకుంటే అదే నాది అని అంది. మరి నేను అని అడిగాడు చిన్నపిల్లాడిలా. నవ్వు వచ్చింది అమ్ముకి. గౌతమ్ అడిగిన విధానానికి. కొద్దిసేపు అమ్ము దగ్గరే ఉండి ఇంటికి వెళ్ళిపోయాడు గౌతమ్. ఇంటికి వెళ్ళాక అమ్ము ఏం తినకుండా నిద్రపోయింది. ఆది నిరంజన్ గారి దగ్గరికి వెళ్ళాడు. నాన్న, అమ్ముకి పెళ్లి చేద్దాం నాన్నా, ఇలానే ఉంటే ఏమవుతుందో అని నాకు భయంగా ఉంది అని అన్నాడు. ఆయన కూతురు అలా ఉండడం చూడలేక, మంచి సంబంధం ఏదైనా దొరికితే చేద్దాంరా అని అన్నారు. అయితే నా చిన్నప్పటి నుండి ఇంటర్ వరకు నాతోనే చదువుకున్నాడు కదా నాన్న గౌతమ్. అతను చాలా అంటే చాలా మంచివాడు. నాకన్నా ఏమైనా బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయేమో కానీ వాడికి ఒక్కడు కూడా లేవు నాన్నా. గౌతమ్ వాడి పేరు అని చెప్పాడు. ఏం చేస్తుంటాడు అని అడిగారు. కంపెనీ ఉంది నానా, చాలా రిచ్ ఫ్యామిలీ, కానీ 1% కూడా పొగరు కానీ గర్వ కానీ ఉండవు. మీకు తెలిసే ఉంటుంది జిఎన్ కన్స్ట్రక్షన్స్ గురించి. అయితే ఆ అబ్బాయికి ఇష్టమైతే చేద్దాంలే అన్నాడు. ఆది బయటకు వచ్చి చాలా హ్యాపీగా గౌతమ్ కాల్ చేసి విషయం చెప్పాడు. గౌతమ్ అప్పటికి తన పేరెంట్స్ కంతా చెప్పి ఉండటంతో వాళ్ళు కూడా ఓకే అన్నారు. అయితే రేపు మా నాన్న వచ్చి మాట్లాడతారు అని చెప్పి కాల్ కట్ చేశాడు. గౌతమ్ హ్యాపీనెస్ అంతా అతని వాయిస్లో తెలిసింది ఆదికి. ఎగిరి గంతేసినంత పని చేశాడు గౌతమ్. చాలా రోజుల తర్వాత తన తల్లి చేత గోరుముద్దలు కడుపు నిండా తిని ప్రశాంతంగా పడుకున్నాడు. మరుసటి రోజు గౌతమ్ నాన్న చంద్రశేఖర్ గారు నిరంజన్ గారిని కలుస్తారు. అంతా మాట్లాడుకున్నాక పెళ్లి చూపులకి ఒకరోజు ఫిక్స్ చేసుకొని ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇంట్లో అందరికీ ఈ విషయం చెప్పారు నిరంజన్ గారు. అమ్ముకు కూడా చెప్పారు, కానీ ఎవరు అని చెప్పలేదు. ఒక 2 రోజుల తర్వాత ఇంట్లో హడావిడిగా ఉంది. అందరూ చాలా సంతోషంగా ఇంట్లో పనులన్నీ చకచకా చేసుకుంటున్నారు. అమ్ముని లేపి ఒక చీర ఇచ్చి రెడీ అవ్వమంటారు భాగ్యగారు. అమ్ముకి అప్పుడు గుర్తుకు వస్తుంది తన పెళ్లి చూపులు అని. ఒక్క క్షణం గౌతమ్ బాధగా ఉన్న ఫేస్ కనిపించి మాయమైపోతుంది. తర్వాత తేరుకొని రెడీ అవ్వడానికి వెళ్తుంది అమ్ము. కింద గౌతమ్ అండ్ వాళ్ళ ఫ్యామిలీ అందరూ వచ్చున్నారు. వాళ్ళని సాదరంగా ఆహ్వానించారు పెద్దవాళ్ళు. అందరినీ కూర్చోపెట్టి మాట్లాడుతూ ఉంటారు. గౌతమ్ ఆదితో మాట్లాడుతూ ఇల్లు మొత్తం చూస్తున్నాడు. సార్, కాస్త ఓపిక పట్టండి, అమ్ముని తీసుకుని వస్తారు అని అంటాడు నవ్వుతూ ఆది. చిన్నగా నవ్వి తల తిప్పుకున్నాడు గౌతమ్. ఓహో, నీలో ఈ యాంగిల్ కూడా ఉందా అని దీర్ఘం తీస్తాడు ఆది. అరే ప్లీజ్ రా, నాకు చాలా ఇబ్బందిగా అవుతుంది అని అన్నాడు. ఆది నవ్వి గమ్ముగున్నాడు. ఆ తర్వాత కొద్దిసేపటికి అమ్ముని తీసుకుని వచ్చారు. రెడ్ అండ్ గోల్డ్ మిక్స్ అయిన బార్డర్ శారీ అది. దానికి సూట్ అయ్యే నక్లీస్ పెట్టుకొని, బుట్ట కమ్మలు పెట్టుకొని, చేతి నిండా గాజులు వేసుకొని బుట్ట బొమ్మలా వస్తుంది అమ్ము. వచ్చి వాళ్ళ నాన్న పక్కన కూర్చుంటుంది. కానీ తల ఎత్తదు, అబ్బాయిని చూడదు. వాళ్ళు అడిగేవాడికి సమాధానమిచ్చి ఊరికే ఉంటుంది అమ్ము. కొద్దిసేపటికి అమ్మాయిని అబ్బాయిని మాట్లాడుకోవడానికి పంపిస్తారు. అమ్ము తన రూమ్ తీసుకుని వెళ్ళి వెనక్కి తిరిగి అప్పుడు చూస్తుంది గౌతమ్ని ఆశ్చర్యంగా. నువ్వేంటి ఇక్కడ అని అడుగుతుంది అదే షాక్లోనే. నువ్వేగా నన్ను చేసుకోను అన్నావు, అందుకే నేనే వేరే అమ్మాయిని చేసుకుందామని వచ్చాను అని అంటాడు అమ్ముని ఆట పట్టిస్తూ. ఓహో, కానీ నాకు ఇష్టం లేదు నిన్ను అని అంటున్న అమ్ము ముందు మోకాళ్లపై కూర్చుంటాడు గౌతమ్. నువ్వు పడే బాధ మీ బావ పడకూడదు అని తనకిష్టమైన అమ్మాయితో నువ్వు పెళ్లి చేశావు. మరి నువ్వు దూరం అయితే నేను బాధపడనా అని దీనంగా అడుగుతున్న గౌతమ్ని చూస్తూ ఏం మాట్లాడలేకపోయింది అమ్ము. నువ్వు ఏం చేయాల్సిన పని లేదు, జస్ట్ నాతో ఉంటే చాలు, నిన్ను నేను యువరాణిలా చూసుకుంటాను అని చెప్పాడు గౌతమ్. కానీ నువ్వు మీ నాన్న దగ్గర ఎంత హ్యాపీగా ఉంటావో నా దగ్గర కూడా అంత హ్యాపీగా ఉండేలా, అంత ఫ్రీగా ఉండేలా చూసుకుంటాను. నీ ప్రేమ నాకు జీవితాంతం దక్కకపోయినా నేను బ్రతకగలను, కానీ నువ్వు దూరం అయితే నేను తట్టుకోలేను అమ్ము. ప్రాణం ఉన్న శవాన్ని అవుతాను. జతగా జీవితాంతం నీతో నడవటానికి నాకు అర్హత లేకపోవచ్చు, కానీ జీవితాంతం నిన్ను ప్రేమించేంత ప్రేమ నాలో ఉంది అమ్ము. నీ కంట కన్నీరు రాకుండా చూసుకునేంత ప్రేమ నాలో కూడా ఉంది. నీ ముఖంపై నవ్వును తెప్పించడానికి
బ్రతుకంతా ప్రయత్నించే ఓపిక నాలో కూడా ఉంది. నువ్వు నీ ప్రేమని నాకు అందించకపోయినా నీ చేతిని అందించి నాతో అడుగు కలుపు చాలు అని అంటూ అలానే కూర్చుండిపోయాడు కన్నీరుతో. అమ్ముకి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నా ప్రేమలో అయితే నేను గెలవలేకపోయాను, కనీసం తన ప్రేమనైనా గెలవనిద్దాం అని అనుకొని గౌతమ్ అని అంది దీనంగా. అమ్ము తలెత్తడానికి కూడా ప్రయత్నం చేయలేకపోయాడు. కన్నీళ్లు జలజలా రాలిపోతున్నాయి. ఆ మాట చెబుదామని అమ్ము ముందు అడుగు వేయబోతే అమ్ముని ఆపేస్తూ డోర్ నాక్ అయింది. కంగారుగా కళ్ళు తుడుచుకుని వెళ్లి డోర్ ఓపెన్ చేసింది. ఎదురుగా ఆది కనిపించాడు. కిందకి రమ్మంటున్నారు అని అన్నాడు మోకాళ్లపై కూర్చున్న గౌతమ్ని చూస్తూ. వస్తున్నాం అని డోర్ వేసి కిందకి వెళ్దాం రా గౌతమ్ అని కిందకి వెళ్ళిపోయింది. వెనకే మెల్లగా వచ్చాడు గౌతమ్. గౌతమ్ మొహం పీక్కుపోయింది. అందరూ కూర్చుని ఉన్నారు. వాళ్ళతో కూర్చుని సైలెంట్ గా ఉన్నాడు గౌతమ్. మాకు ఇష్టమేరా ఈ సంబంధం, మీ ఇద్దరికి కూడా ఇష్టమైతే ఇప్పుడే తాంబూలాలు తీసుకుందాం అని అన్నారు నిరంజన్ గారు. నాకు ఇష్టమే అప్పా అని ఊహించని విధంగా సమాధానం వచ్చింది అమ్ము నుండి. అందరికన్నా ముందుగా షాక్ అయ్యాడు మన గౌతమ్. ముఖం మతాబులా వెలిగిపోయింది. నాకు ఇష్టమేమా అని అన్నాడు హ్యాపీగా. అందరూ సంతోషంగా ఒప్పుకున్నారు. ఇరు కుటుంబాలు వెంటనే తాంబూలాలు మార్చేసుకున్నారు. పంతులు గారితో మాట్లాడి మరో 10 రోజుల్లో పెళ్లికి ముహూర్తం పెట్టించారు. పెళ్లి గురించి ఏం ఆలోచనలు పెట్టుకోండి అన్నయ్య గారు, మేమంతా చూసుకుంటాం. అలాగే ఎల్లుండి షాపింగ్ కూడా వెళ్దాం అని అన్నారు సుమా గారు. అలాగేనమ్మా అని అన్నారు నిరంజన్ గారు. ఆ తర్వాత వీడుకోలు తీసుకొని బయలుదేరడానికి లేచారు. సుమా గారు వెళ్తూ అమ్ము బుగ్గపై ముద్దు ఇచ్చి చాలా ముద్దుగా ఉన్నావమ్మా, బాపు బొమ్మలా అని అన్నారు. అందరూ నవ్వారు. గౌతమ్ అయితే తెగ సిగ్గుపడిపోయాడు. 2 రోజుల తర్వాత షాపింగ్ మాల్ దగ్గర అందరూ కలుసుకొని షాపింగ్ చేస్తూ ఉన్నారు. వేద్ అండ్ సుష్మా ఇద్దరూ నవ్వుతూ ఒక చోట వాళ్ళు షాపింగ్ చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళని చూస్తున్న అమ్ము కళ్ళల్లో నీళ్లు తిరిగి వెంటనే వెనక్కి తిరిగింది. ఎదురుగా గౌతమ్ కనిపించాడు. అమ్ము కళ్ళల్లో నీళ్లను చూసి కంగారుగా ఏమైంది అమ్ము అని అంటూ కన్నీళ్లు తొడవబోయాడు. కానీ ఆగిపోయి ప్లీజ్ అమ్ము, నీ కళ్ళల్లో నీళ్లు నేను చూడలేను ప్లీజ్ అన్నాడు. తన కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉండగా అమ్ము తన కన్నీళ్లను తుడుచుకొని పక్కకు వెళ్ళిపోయింది. గౌతమ్ కూడా ఆమె వెనకే వెళ్ళాడు. నన్ను ఒక భర్తలా చూడకపోయినా కనీసం ఒక ఫ్రెండ్లా అనుకో, నాతో మాట్లాడు అమ్ము అని అన్నాడు గౌతమ్. నాకు శారీ సెలక్షన్ రాదు అని అంది చిన్నగా. ఏంటి అని అన్నాడు అయోమయంగా. నాకు శారీ సెలక్షన్ రాదు, అందుకే ఇక్కడ కూర్చున్నాను అంది. గౌతమ్కి అమ్ము చెప్పిన ఆన్సర్కి నవ్వు వచ్చింది, కానీ కంట్రోల్ చేసుకొని నేను హెల్ప్ చేస్తానురా అని అన్నాడు. అమ్ము కూడా ఆలోచించి అతని వెనకే వెళ్ళింది. ఇద్దరు అన్నీ చూస్తూ వాళ్ళకి నచ్చిన చీరలు సెలెక్ట్ చేశారు. ఆ తర్వాత అక్కడే ఫుడ్ కోర్ట్లో ఫుడ్ తినేసి ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయారు. నెక్స్ట్ డే బంగారం కొనడానికి వెళ్ళారు. అలా 1 వారంలో పెళ్లికి కావాల్సిన పనులన్నీ ముగించుకొని అందరూ చక్కగా ఫ్రీ అయిపోయారు. గౌతమ్ తమకి ఎక్కువ పని లేకుండా చేస్తున్నాడని నిరంజన్ వాళ్ళకి చాలా నచ్చేశాడు. అలా పెళ్లికి ముందు రోజుల ముందు అందరూ పెళ్లి జరిగే ప్లేస్కి వెళ్ళారు. అది ఒక రిసార్ట్. అక్కడే పెళ్లి. అందరికీ రూమ్స్ ఇచ్చారు. అమ్ము తన రూమ్లో కూర్చొని ఆలోచిస్తూ ఉంది. ఇంతలో లక్ష్మి గారు వచ్చి ఒక కవర్ ఇచ్చారు. సాయంత్రం సంగీతం ఉంది, నువ్వు రెడీ అవ్వు అని చెప్పి వెళ్ళిపోయారు. అమ్మో ఆ కవర్ ఓపెన్ చేసి చూసింది. అందులో ఒక ఆరెంజ్ అండ్ పింక్ మిక్స్డ్ లెహంగా ఉంది. దాన్ని చూడగానే అమ్ము మొహంపై చిరునవ్వు చిందించింది. తీసుకొని లేచి ఫ్రెష్ అయ్యి రెడీ అయి కూర్చుంది. ఆ తర్వాత 1 గంటకి భాగ్య వచ్చి పిలవడంతో కిందకి వెళ్ళింది అమ్ము. కింద ఓపెన్ ఏరియాలో చాలా బాగా పూలతో డెకరేట్ చేసి ఉంది. అందరూ బంధువులు ఉన్నారు. అందరినీ చూసి చిన్నగా నవ్వి ఒక చోట కూర్చుంది. కొద్దిసేపటికి వచ్చాడు మన గౌతమ్ అక్కడికి. లైట్ బేబీ పింక్ షర్ట్ కి బ్లాక్ ప్యాంట్ అండ్ బ్లాక్ బ్లేజర్ తో చాలా అందంగా ఉన్నాడు. వచ్చి తన ఫ్రెండ్స్ ఉన్న చోట నిల్చొని అమ్ము కోసం వెతుకుతూ ఉన్నాడు. ఒక చోట ఒంటరిగా కూర్చున్న అమ్ము కనిపించింది. అక్కడికి వెళ్ళి ఎందుకు ఒంటరిగా ఉన్నావు, ఆది ఎక్కడా అని అడిగాడు. తెలీదు అని అంది తలదించుకొని. ఉండు పిలుస్తా అని ఫోన్ తీసుకొని కాల్ చేసేలోగా స్టేజ్ పై వినిపించింది ఆది వాయిస్. అందరి దృష్టి అటే మళ్ళీపోయింది. అందరూ సంగీత్ ఇంత బోరింగ్గా ఎంజాయ్ చేస్తారా, నాకేం నచ్చలేదు. సో మనం మన పెళ్లి కొడుకుని ఒక పాట పాడమని కోరుకుందాం అని అన్నాడు నవ్వుతూ. గౌతమ్ సీరియస్గా చూసి ఇంకా తప్పక పైకి లేచాడు. అక్కడికి వెళ్ళి అమ్ము వైపు చూశాడు. అమ్ము
చాలా అందంగా కనిపిస్తుండగా గుర్తొచ్చింది ఒక పాట. చిన్నగా నవ్వుతూ పాటను స్టార్ట్ చేశాడు. ఇంతకన్నా మంచి పోలికేది నాకు తట్టం లేదు గాని అమ్ము, ఈ లవ్ అనేది బబుల్ గమ్ము, అంటుకున్నదంటే పోదు నమ్ము అని అంటూ ఆది వైపు చూశాడు. ఆది అర్థం చేసుకొని ఆది వెళ్ళి అమ్ముని స్టేజ్ పైకి తీసుకుని వచ్చాడు. ఇష్టం లేకపోయినా అందరి కోసం నవ్వుతూ ఉంది అమ్ము. ముందు నుంచి అందరన్న మాటే గాని మళ్ళీ అంటున్నానే అమ్ము, ఇది చెప్పకుండా వచ్చే తుమ్ము అని అంటూ అమ్మ ముందుకు వచ్చాడు. ఎట్లాగా అనే ఎదురు చూపుకి తగిలినట్టుగా నువ్వు బదులు చెబుతివే అని అంటూ అమ్ముకు చెయ్యి అందించాడు. చెయ్యి అందుకుంది అమ్ము. బుట్టబొమ్మ బుట్టబొమ్మ అంటూ పాట అందుకున్నాడు గౌతమ్. ఆ పాట అంటూ తన చుట్టూ తిరుగుతూ పాడుతున్నాడు. మల్టీప్లెక్స్ లోని ఆడియన్స్ లాగా అందరూ చూస్తున్నారు. అమ్మను చూసి నవ్వుతూ ఉన్నాడు గౌతమ్. అమ్ముకి ఒకసారి గౌతమ్ అలా డాన్స్ చేస్తే ఎలా ఉంటుందో అని అనుకుంది. వెంటనే నవ్వేసింది. అందరూ అమ్ము మొహంలో నవ్వు చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. రాజుల కాలం కాదు, రథము గుర్రాలు లేవు అని అంటూ ఆది వైపు చూశాడు. ఆది పక్కకు వెళ్ళిపోయాడు అని అంటూ ఉండగా లైట్ ఆఫ్ అయిపోయింది. గౌతమ్ పైనే కూర్చొని అని అంటూ పట్టుకుంటున్న ఆమె చేతిని చిన్నగా పెదాలు కానించుకొని ముద్దు పెట్టుకున్నాడు. అమ్మో కాళ్లపై చెయ్యి వేశాడు. వెనక్కి అడుగు వేసింది అమ్మో ఆశ్చర్యంగా. వెంటనే లైట్స్ వెలిగాయి. అమ్ము చేతిని పట్టుకొని కిందకి నడిచాడు. అమ్ము కూడా గౌతమ్ చేతిని వదలలేకపోయింది. తర్వాత తన ఫ్రెండ్స్కి పరిచయం చేశాడు. అమ్ము మైండ్ కాసేపైనా డైవర్ట్ అవ్వాలని. అందులో ఒకడు, మీరు చాలా లక్కీ సీస్, వీడు చాలా మారాడు మీ వల్ల అని అన్నాడు. కానీ అమ్ము అదేమీ పట్టించుకోలేకపోయింది. గౌతమ్ అమ్ము ఎక్కడ వింటుందో అని వాడి కాలు తొక్కాడు. అమ్మ మాత్రం ఒక చోటే కూర్చొని ఏదో మాట్లాడుతూ నవ్వుతూ ఉన్న వేర్ సుష్మల్నే చూస్తుంది. ఆది గమనించి గౌతమ్ అమ్ముని తీసుకుని వెళ్ళి ఒక చోట కూర్చోబెట్టి ఇద్దరికీ జ్యూస్ ఇచ్చాడు. అమ్ము అది తీసుకొని తాగుతూ ఉంది. ఏమైంది అమ్ము అని లాలనగా అడిగాడు గౌతమ్. నాకు చాలా ఏడుపు వస్తుంది గౌతమ్ అని అంది కళ్ళ నిండా నీళ్లతో. ఎందుకురా అని కంగారుగా అడుగుతూ చెయ్యి పక్కన వేసుకున్నాడు. తెలీదు, ఏదో దిగులు వస్తుంది, నేను రూమ్కి వెళ్ళిపోతాను గౌతమ్ అని అంది అమ్ము. సరే వెళ్ళు, కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో అమ్ము, గతాన్ని తలుచుకుంటూ మనం కూడా అక్కడే నిలిచిపోకూడదు అన్నాడు. అలాగే అన్నట్లు తల ఊపి పైకి లేచింది అమ్ము. నిన్ను అక్కడ వదిలేసి వస్తాను అని తను కూడా లేచాడు. ఇద్దరు మౌనంగా నడుస్తూ ఉన్నారు. ఎలా పాడాను నేను పాటని చెప్పనే లేదు అని అన్నాడు నవ్వుతూ. బాగా పాడావు, నువ్వు ఈ పాట నేర్చుకున్నావా అని అడిగింది. చాలా రోజుల కిందట అని అన్నాడు. అంతలో రూమ్ వచ్చేసరికి తన లోపలికి వెళ్ళిపోయింది అమ్ము. గౌతమ్ కూడా సంగీత్కి వెళ్ళి అక్కడ ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉన్నాడు. మరుసటి రోజు ఉదయం కొన్ని పూజలు ఉంటే అవి చూసేసుకొని సాయంత్రం మెహందీ ఫంక్షన్ పెట్టుకున్నారు. అమ్ము కూడా కొద్దిగా నవ్వుతూ ఉంది. ఆ నెక్స్ట్ డేనే పెళ్లి. ఆ రోజు పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్ని చేశారు. ఆ తర్వాత రోజే పెళ్లి. పెళ్లి పీటల మీద కూర్చుని ఉన్నాడు గౌతమ్. తన కళ్ళల్లో ప్రపంచాన్ని జయించినంత ఆనందం ఉంది. ఆ కొద్దిసేపటికి అమ్ముని తీసుకుని వచ్చారు. తెరచాటున తొంగి చూడటానికి ప్రయత్నిస్తున్న గౌతమ్ని చూస్తే అందరికీ నవ్వు వస్తుంది. అది గమనించి సైలెంట్గా కూర్చున్నాడు. జీలకర్ర బెల్లం పెట్టుకున్నారిద్దరు. ఎప్పటికీ నీ కళ్ళల్లో నీళ్లు రాకుండా చూసుకుంటాను అమ్ము అని మనసులోనే అనుకున్నాడు గౌతమ్. అడ్డుతెర తీశాక చూశాడు అమ్ముని. గంధం కలర్ చీర విత్ మెరూన్ బార్డర్ చాలా అందంగా ఉంది. ఇద్దరిని పక్క పక్కనే కూర్చోబెట్టారు. తరువాత మాంగయ్య ధారణ చేయించారు. తాళి తన మెడలో పడుతుంటే నీళ్లు తిరిగాయి అమ్ము కళ్ళలో. గౌతమ్ కళ్ళ నుండి అమ్ము విప్మే పడ్డాయి. మెల్లగా తంతంతా కానిచ్చి చివరగా అప్పగింతలు జరిగాయి. అమ్ము ఏడుస్తూ నిరంజన్ గారి వైపు చూసింది. ఆయన కూడా కంట తడి పెట్టుకున్నారు. ఆయన్ని హత్తుకొని ఏడుస్తున్నా అమ్ము భుజంపై చేయబడింది. అమ్ము చూస్తే, గౌతమ్ ఏంటి అమ్ము చిన్నపిల్లలా ఏడుస్తున్నావు? నువ్వేమైనా వేరే గ్రహానికి పోతున్నావా? లేదు కదా, ఇదే ఊర్లోనే ఉంటావు. నీకు ఎప్పుడు కావాలో ఏ వేళలో చూడాలి అనుకుంటే ఆ వేళలో నిన్ను నేను తీసుకుని వస్తాను. కానీ ఇలా ఏడ్చి మామయ్యని బాధ పెడతావా చెప్పు అని అన్నాడు లాలనగా గడ్డంపై చేయి వేసి చూపిస్తూ. నిరంజన్ గారు చాలా సంతోషంగా ఫీల్ అయ్యారు. అందరూ సంతోషంగా అమ్ముని అత్తగారింటికి సాగనంపారు. అత్తారింట్లో గృహప్రవేశం చేయడానికి నిలుచుంది అమ్ము. తనకి వదిన వరుస అయ్యేవారు ఒకరు అడ్డు వచ్చి పేరు చెప్పండి అన్నారు. అమ్మో తల దించుకొని నిలబడింది.
గౌతమ్ అమ్ము పరిస్థితి అర్థం చేసుకొని నేను నా భార్య అమూల్య వచ్చాము అని అన్నాడు. నేను మా ఆయన గౌతమ్ వచ్చాము అంది అమ్ము చిన్నగా. అమ్ముకు తోడుగా ఆది వచ్చాడు. ఆ తర్వాత హారతి ఇచ్చి లోపలికి గృహప్రవేశం చేపించారు. ఇద్దరి చేత పూజ చేయించి అందరికీ నమస్కారం చేశారు. ఆ తర్వాత అమ్ముని ఒక రూమ్లోకి వెళ్ళమన్నారు. అమ్ము ఇబ్బందిగా చూస్తూ వెళ్ళిపోయింది. గౌతమ్ తన తల్లి దగ్గరికి వెళ్ళి, అమ్మా నేను అమ్ము దగ్గరే ఉంటాను అని అన్నాడు. అలాగే వెళ్ళురా అని అన్నారు ఆవిడ. గౌతమ్ అమ్ము వెంట లోపలికి వెళ్ళాడు. అమ్ము అక్కడే బెడ్ మీద దిగులుగా కూర్చుంది. అది గమనించిన గౌతమ్ అమ్ము ముందు మోకాళ్లపై కూర్చొని, ఏమైందిరా అమ్ము అని అడిగాడు. ఒక్కసారి కూడా బావ నాకు సారీ చెప్పలేదు గౌతమ్ అని అంది చిన్నగా. ఏమంటున్నావు అమ్ము అని అడిగాడు గౌతమ్. నేను సారీ చెప్పడానికి కూడా సరిపోనా? నేనేం చేశానని నన్ను ఇలా బాధ పెట్టాడు? ఇష్టం లేకపోతే అప్పుడే చెప్పేయచ్చు కదా అని అంది ఏడుస్తూ అమ్ము. అమ్ము అమ్ము అని అంటూ ఓదార్చడానికి ట్రై చేస్తూ ఉన్నాడు గౌతమ్. అమ్ము మాటే వింటలేదు. ఒక్కసారిగా అమ్ము మొహాన్ని చేతుల్లో పెట్టుకొని మొహం దగ్గర తెచ్చి, కామ్ డౌన్ అమ్ము, కూల్ అవ్వు అని అన్నాడు. సైలెంట్ అయిపోయింది అమ్ము. ఓ మదిని దూరం చేస్తే ఇంకొకటి ముడి వేస్తాడు దేవుడు, ఎదలోనే ప్రేమకి వేరే మదిలిని చేరుస్తాడు అని అన్నాడు. ఆ పదంలో చాలా అర్థం ఉంది అనిపించింది. నువ్వు రెస్ట్ తీసుకో అమ్ము అని అన్నాడు నవ్వుతూ. అమ్ము అలాగే అని వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని ఫ్రెష్ అయి వచ్చి పడుకుంది. అమ్మ పడుకునేదాకా అక్కడే ఉండి బయటకు వచ్చేశాడు గౌతమ్. తాను రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి తను కూడా పడుకున్నాడు టైర్డ్ అవ్వడంతో. సాయంత్రం మెలకు వచ్చింది అమ్ముకి. లేచి మొహం కడుక్కొని బయటకు వచ్చింది. హాల్లో సుమగారు మరికొందరు బంధువులు కూడా ఉన్నారు. అమ్ము రావడం చూసి సుమగారు అమ్ము దగ్గరికి వెళ్ళారు. కాఫీ తాగుతావు అమ్ము అని అడిగారు. వద్దు అత్తయ్యా అని అంది మొదటిసారిగా. ఆవిడ ఆనందంగా ఉండి తల్లి అని వెళ్ళి కాఫీ తీసుకుని వచ్చారు. అమ్ము ఇబ్బందిగా చూస్తూ ఉంటే, తీసుకోమ్మా నేను నీకు అమ్మలాంటి దాన్నే అన్నారు. అమ్ము నవ్వుతూ ఆవిని హత్తుకొని, థ్యాంక్ యూ అత్తమ్మా అని అంది నవ్వుతూ. ఆవిడ అక్కడే వాళ్ళతో కూర్చోబెట్టుకొని మాటల్లో పడ్డారు. అమ్ము కూడా చిన్నగా వాళ్ళతో మాటల్లో పడింది. ఆ తర్వాత కొద్దిసేపటికి మా కాఫీ అని అరిచాడు గౌతమ్. అమ్ము నువ్వు వెళ్ళి ఇస్తావా తల్లి అని అన్నారు అమ్ము వైపు చూస్తూ. అమ్ము ఇబ్బందిగాని తల ఊపి కిచెన్లోకి వెళ్ళి కాఫీ చేసి తీసుకొని గౌతమ్ రూమ్ ఏదో అని వెతుక్కుంటూ వెళ్ళింది. 2 రూమ్స్ వెతికాక దొరికింది అక్కడ. అక్కడ బెడ్ మీద పడుకొని అటు ఇటు దొర్లుతూ మా కాఫీ అని అంటూ ఉన్నాడు గౌతమ్. అమ్ముకి నవ్వు వచ్చింది. చిన్నగా గాజు సౌండ్ చేసింది. తల ఎత్తాడు గౌతమ్. అమ్ము కనిపించేసరికి తడబడుతూ లేచి కూర్చున్నాడు. అది అత్తమ్మ ఇవ్వమన్నారు అని అంది చిన్నగా. కాఫీ తీసుకున్నాడు. గౌతమ్ చేతిలో పట్టుకొని కూర్చున్నాడు. అమ్ము దించిన తల పైకెత్తనే లేదు. ఎలా ఉంది అని అడిగింది కొద్దిసేపటికి. బాగుంది అని అన్నాడు చిన్నగా. మీరు ఇంకా తాగలేదు అని అంది అమ్ము నవ్వుతూ తలెత్తి. తడబడ్డాడు గౌతమ్. నవ్వుతూ కిందకి వెళ్ళిపోయింది అమ్ము. ఆ రోజు నైట్ అందరూ డిన్నర్ చేసి పడుకున్నారు. తన ఆఫీస్లోనే పనిచేసే వేద్ని యాన్సిట్ అన్ని చెప్పి వేరే కంట్రీకి పంపించాడు. తనతో పాటు సుష్మా, శ్రీధర్, భాగ్య కూడా వెళ్ళిపోయారు. ఆ విషయం కూడా అమ్ముకు తెలియనివ్వనే లేదు. నెక్స్ట్ డే ఈవినింగ్ రిసెప్షన్ పెట్టుకున్నారు. అమ్ముకి ఒక ఫుల్ హెవీ డిజైన్ శారీ ఇచ్చి రెడీ అవ్వమన్నారు. అది చూడగానే అమ్ము ఫ్యూజ్ పేలిపోయాయి. దాని వంకే దీనంగా చూస్తూ కూర్చుంది. అమ్ము రెడీ అయిందా లేదా అని చూడటానికి వచ్చిన గౌతమ్కి డల్గా కూర్చున్న అమ్ము కనిపించింది. తను అలా డల్గా ఉండేసరికి ఏమైందో అని కంగారుగా వెళ్ళాడు గౌతమ్. ఎందుకు అమ్ము ఇంకా రెడీ అవ్వలేదు అని అడిగాడు. అది శారీ చాలా హెవీగా ఉంది, క్యారీ నేను చేయలేను అని అంది చిన్నగా. ఊపిరి పీల్చుకొని సరే ఉండు వేరేది వేసుకుందువు అని వెళ్ళి వేరే లెహంగాని తీసుకొచ్చి ఇచ్చాడు. అమ్ము అది తీసుకుంది. గౌతమ్ బయటికి వెళ్ళాడు. అమ్ము త్వరగా రెడీ అయ్యి బయటకు వచ్చేసింది. తర్వాత రిసెప్షన్ జరిగే ప్లేస్కి వెళ్ళారు. అక్కడ అంతా చాలా బాగా డెకరేట్ చేసి ఉంచారు. చుట్టూ ఉన్న పూలు పచ్చదనం చూస్తూ ఉంటే మనసు చాలా ప్రశాంతంగా ఉంది. మెల్లగా గౌతమ్ అమ్ము ఇద్దరు కలిసి స్టేజ్ మీద కూర్చున్నారు. పెద్ద పెద్ద బిజినెస్ వాళ్ళు వచ్చి విష్ చేసి వెళ్తూ ఉన్నారు. అందరినీ చూస్తూ చిరునవ్వుతో పలకరిస్తూ ఉన్నారు గౌతమ్, అమూల్యాలు. ఆ తర్వాత అందరు డిన్నర్ చేసి ఇంటికి స్టార్ట్ అయ్యారు. ఇంటికి వెళ్ళగానే అమ్ముని మళ్ళీ త్వరగా రెడీ అవ్వమని చెప్పి ఒక తెల్ల చీర ఇచ్చి వెళ్ళిపోయారు. అది ఎందుకో అని అమ్ముకు అర్థం అవ్వడానికి టైం పట్టింది.
మరో పక్క గౌతమికి చాలా టెన్షన్గా ఉంది. అమ్మో ఎక్కడ ఏమనుకుంటుందో అని. కానీ తప్పక రెడీ అయ్యి వాళ్ళ అమ్మ మన రూమ్కి వెళ్ళాడు. అక్కడ బాల్కనీలోకి వెళ్ళి నిలుచుని ఆకాశాన్ని చూస్తూ ఉన్నాడు. ఇక్కడ అమ్ము చీర కట్టుకుని కూర్చుంది. సుమ్మగారు వచ్చి పాల్ గ్లాస్ ఇచ్చి గది వరకు తీసుకుని వెళ్ళి వదిలేసి వచ్చారు. అమ్ము గుండెలో ఏదో అలజడి రేగుతూ ఉంటే దాన్ని అదుపులో పెట్టుకోవడానికి ప్రయత్నిస్తూ లోపలికి వెళ్ళింది. అక్కడెక్కడ గౌతమ్ కనిపించలేదు. ఎక్కడికి వెళ్ళాడు అని వెతికే ప్రయత్నం చేయనేలేదు. సైలెంట్ గా బెడ్ మీద కూర్చుంది. కొద్దిసేపటికి రూమ్కి వచ్చిన గౌతమ్ అమ్ముని చూసి దగ్గరికి వెళ్ళాడు. అది గౌతమ్ అని చెప్పబోతుంటే, పర్లేదు అమ్ము, నువ్వు ఇక్కడ బెడ్ మీద పడుకో, నేను బాల్కనీలో పడుకుంటాను, నీకు కావాల్సిన టైం తీసుకో అని షెల్ఫ్ నుండి బెడ్షీట్ తీసుకొని బాల్కనీలోకి నడిచాడు. అమ్ము వెళ్తున్న గౌతమ్ని చూసి బెడ్ మీద పడుకుంది. బయట బాల్కనీలో తారల్ని చూస్తూ మెల్లగా నిద్రలోకి జారుకున్నాడు గౌతమ్. తెల్లారంగానే మెలకు వచ్చింది గౌతమ్కి. లేచి రూమ్లోకి వెళ్ళాడు. తన మొహంపై కనిపిస్తున్న కన్నీటి చారలు చూస్తేనే తెలుస్తుంది రాత్రంతా ఏడ్చింది అని. చిన్నగా తల నిమిరి నుదుటి మీద ముద్దు పెట్టుకొని, గుడ్ మార్నింగ్ అమ్ము బంగారం అని రోజు నీ ఫోటోకి పెట్టి చెప్పేవాణ్ణి. ఇప్పుడు నీకే డైరెక్ట్గా చెప్తున్నాను. ఎంత మార్పు కదా, అసలు అనుకోలేదురా నువ్వు నా భార్యగా ఇలా ఉంటావు అని. నిజంగా ఇప్పుడు ఇదంతా కలగా ఉంది తెలుసా నీకు? అసలు నమ్మడానికి కూడా కష్టంగా ఉంది. నాకు తెలుసు అమ్ము, నువ్వు మీ బావని ఎంత ఇష్టపడ్డావో. నేను అప్పుడు నేను కలవడానికి వచ్చేవాణ్ణి కదా. అప్పుడు నీ కళ్ళల్లో మీ బావ గురించి చెప్పిన ప్రతిసారి మెరుపు కనిపించేది. అందుకే నీ కళ్ళల్లో ఆ మెరుపు ఎప్పటికీ ఉండాలని మీ బావ గురించి ఎంక్వైరీ చేశాను. అప్పుడు తెలిసింది నాకు, మీ బావ నిన్ను కాదు సుష్మాని ఇష్టపడుతున్నాడు అని. ఈ విషయం నీకు చెప్తే నువ్వు నమ్మలేదురా. అందుకే నీ నుండి దూరంగా వెళ్ళలేక వెళ్ళిపోయాను. నువ్వు వెళ్ళిపో అనగానే, నిజంగా అమ్ము, నువ్వు నన్ను యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా నన్ను మాత్రం వదిలి వెళ్ళకు. నువ్వు లేకపోతే నా ఊపిరి ఆగిపోయేటట్లుంది. నాకు ఉన్న ఒకే ఒక్క ఫ్యాంటసీ ఏంటో తెలుసారా? నువ్వు నేను నీకు ఇష్టంగా ఇచ్చి చీరలో నా కోసం ప్రేమగా రావాలంట. నేను నిన్ను ఆ చీరలో చూసి నాకు చాలా నచ్చి నీకు ముద్దివ్వాలంట. అలా చెప్తూ చిన్నగా సిగ్గుపడ్డాడు. మళ్ళీ మాట్లాడుతూ, నువ్వు నేను, అమ్మా నాన్న, మన పిల్లలు, ఇంకేం వద్దు, నాకు చాలు. లైఫ్ లాంగ్ నేను నీ కాళ్ళ దగ్గరే ఉండిపోతా. అదంతా కాదురా, నాకు ఒక మాట ఇవ్వు. నువ్వు నాతో లైఫ్ లాంగ్ ఉంటావు కదా, నన్ను వదిలిపోవు కదా అని అంటూ అమ్ముకి చెయ్యి ఇచ్చాడు. అమ్ము నిద్రలోనే ఆ చేయిపై తన చెయ్యి వేసింది. గౌతమ్ ముందు షాక్ అయ్యి మళ్ళీ చిన్నగా నవ్వుకొని, చాలురా, నాకు ఈ మాత్రం భరోసా ఇచ్చావు అని లేచి వాష్రూమ్కి వెళ్ళిపోయాడు ఫ్రెష్ అవ్వడానికి. గౌతమ్ వెళ్ళాడు అని కన్ఫామ్ చేసుకున్న అమ్ము కళ్ళు తెరిచి చూసింది. అప్పటిదాకా చాలా కష్టంగా కళ్ళల్లో దాచుకున్న కన్నీళ్లని కొసల నుండి బయటకు పంపించింది. అలానే ఇంతసేపు గౌతమ్ చెప్పిన మాటలు తలుచుకొని ఆలోచిస్తూ ఉండిపోయింది అమ్ము. మెల్లగా లేచుకొచ్చుని ఉండగా అప్పుడే వచ్చాడు గౌతమ్. అమ్ము లేచి ఉండటం చూసి, ఇంకాసేపు పడుకుని ఉండొచ్చు కదా అమ్ము అని అన్నాడు. లేదు, నిద్ర రావడం లేదు అని అందిలేస్తూ. సరే, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు, నేను వెళ్ళి నీకు కాఫీ తీసుకుని వస్తాను అని వెళ్ళాడు. అమ్ము గౌతమ్నే చూస్తూ ఆలోచిస్తూ ఫ్రెష్ అయి వచ్చింది. మరి తర్వాత ఏం జరిగింది అనేది మనం నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. కొత్త వారు మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.